నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు గతంలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్ని తలపించాలని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ లీడర్లు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రచారం చేస్తూనే ప్రతిపక్షం అధికారం మీద, అధికారము ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మేడ్చల్లో అయితే ఓ అడుగు ముందుకేసి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి సంఘటన కూడా కనిపిస్తూ ఉంది. సో మీరు చూస్తూ ఉంటారు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి మల్లారెడ్డి వర్సెస్ వజ్రేష్ యాదవ్ మధ్య మేడ్చల్లో జరిగినటువంటి సంఘటన చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మల్లారెడ్డి తప్ప లేకపోతే వజ్రేష్ యాదవ్ తప్ప, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇంత రసవతరంగా మారలే. బట్ తెలంగాణ ప్రజలంతా కూడా మున్సిపల్ ఎన్నికల మీద చాలా ఫోకస్ పెట్టి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, ఇంకొన్ని చోట్ల అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ మీద బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఇంత యుద్ధాన్ని తలపించేలా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని బాగా ప్రచారం చేసుడు, విషయం చిమ్మే ప్రయత్నం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 80 యునానిమస్ అయినాయి, 80 కౌన్సిలర్లు. అందులో బీఆర్ఎస్ పార్టీ 77, ఎంఐఎం పార్టీ 3. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ఓన్లీ 14 మాత్రమే యునానిమస్ అయినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ పార్టీ 2. అంటే ఎంత పారదర్శకంగా అధికార దర్పాన్ని ఉపయోగించుకోకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంది. అంతకుముందు కూడా సర్పంచ్ ఎలక్షన్ కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా చిన్న గొడవలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చాలామంది పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా, సరే అందరూ పోటీ చేసుకుని ఎవరు గెలిచినా మనోలే కాదని చెప్పేసి ఆ ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ముందు పోయింది. ఇక్కడ కూడా అదే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి మీరు రాష్ట్రంలో చూస్తే మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి ఎల్లంపేట, 3 చింతలపల్లి, అలియాబాద్. నిన్న జరిగింది 3 చింతలపల్లిలో గొడవ. మల్లారెడ్డి గారు అదేవిధంగా వారి అల్లుడు వాళ్ళంతా అక్కడ తిష్ట వేసి ఎట్లా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం అంటే, బీఆర్ఎస్ పార్టీగా మున్సిపల్ చైర్మన్ ఇంకా రిజల్ట్ కూడా అది మున్సిపల్ చైర్మన్ సంబంధించి 16వ తారీఖు నాడు ముందస్తుగానే చైర్మన్ అభ్యర్థి కాడ 2 కోట్ల రూపాయలు తీసుకొని, వైస్ చైర్మన్ కాడ 1 కోటి రూపాయలు తీసుకొని, 3 కోట్ల రూపాయలు తీసుకొని 20 కౌన్సిలర్లు కాబట్టి ఒక్కొక్కరు 15 లక్షలు ముదిగాలే మల్లారెడ్డి గారు ఇచ్చి ఆధారాలు అదే కాదు పడగాల్సి 25 లక్షల రూపాయలు. నిన్న వెలుగు పేపర్ కూడా వచ్చింది. 25 లక్షలు అయితే ఏకంగా మల్లారెడ్డి భూములు 1 కోటి రూపాయల భూమి తాకట్టు పెట్టుకొని నిధులు ఇచ్చే ప్రయత్నం. అంటే ఒక కౌన్సిలర్కు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. 2000 ఓట్లు ఉన్నది. 3 పార్టీల మధ్య చీలితే ఒక 900 ఓట్లు అనుకోండి. 900 ఓట్లకు కూడా 60 లక్షల రూపాయలు. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో అదే చేసింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే చేస్తాం. ఎందుకంటే వాళ్ళ నాడు దాచుకున్న సొమ్ము, అదే కాకుండా పెద్ద ఎత్తున అధికార తర్పాన ఉపయోగించుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెడతా ఉన్నాం. మా అభ్యర్థి దగ్గర పైసలు లేవు, మేమేదో ప్రచారం చేసుకుని దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నిన్న మల్లారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి చెప్పేది పక్కా ప్రణాళిక ప్రకారం మేము ఇక్కడ ఉన్నామని తెలిసే గొడవ కోసమే వచ్చారు. 100 నుంచి 150 మందిని వేసుకొని వచ్చి వజ్రేష్ యాదవ్ మా కార్యకర్తల మీద మా మీద దాడి చేసినది మల్లారెడ్డి చెప్పి ముచ్చట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టారు. అక్కడ సభకు సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు లోబడి అక్కడ అదేవిధంగా మీటింగ్ పెడితే అక్కడ రథం ఉన్నది. మీకు ముందస్తు ప్రణాళిక లేకుండా మీరు పెట్టుకున్న మీటింగ్ అది. మాది ప్లానింగ్తో ఉన్న మీటింగు, మాకు అనుమతి ఉన్న మీటింగు. అక్కడ ఆల్రెడీ ఆ డ్రైవరు ఏదైతే మైక్ ఆఫ్ చేయకుండా అక్కడ మైక్ ఆన్ చేసి పెట్టిపోతే దాన్నేదో మీరు మీటింగ్ పెడితే డిస్టర్బ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్ చేస్తున్నారని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసి దాని మీద కేటీఆర్ గారు స్పందిస్తారు, దాసోజు శ్రవణ్ కుమార్ గారు స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా స్పందిస్తారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారు. ఎవరు? షమీపూర్ రాజు, ఎమ్మెల్సీ గారు, తర్వాత మర్రి రాజశేఖర గారు, మల్లారెడ్డి. అరే చేసిన తప్పులని మీరే చేసి ఆ తప్పులని మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలంగాణ సమాజానికి అందరు తెలుసు, మేడ్చల్ ప్రజలకు అందరు తెలుసు. మల్లారెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసుకొని 25 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ల్యాండ్ పెట్టుకొని సంవత్సరం వరకు వడ్డీ లేని రుణం, సంవత్సరం తర్వాత 80 పైసలు తీసుకుంటారని చెప్పేసి నిన్న వెలుగు పేపర్లు కాదా మొత్తం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. అంటే మీరు ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం చేస్తూ, ఏకంగా పైసలతోటి ఓట్లు కొనే ప్రయత్నం మీరు చేస్తూ, మీరే పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ పంచాయతీ మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి మల్లారెడ్డి గారైనా, మర్రి రాజశేఖర గారైనా, షమీపూర్ రాజు గారైనా, కేటీఆర్ గారైనా ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయాలా? ఆ ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ లాభం జరగాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ లాభం జరగదు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లో 64% సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీకు 80 ఉన్న వాళ్ళు 24% అయితే మేము గెలిచినాం అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు.
రేపు కూడా సర్పంచ్ అదే మున్సిపల్ ఎలక్షన్లో 123 7 కార్పొరేషన్లు జరుగుతూ ఉన్నాయి. చూడండి, అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 75% 85% లోపు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ గెలవబోతాం. మేము ప్రజలకి ఏదైతే 17,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ మీద మాత్రమే మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో 17,000 కోట్ల రూపాయలు ఓన్లీ పట్టణాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కార్పొరేషన్లకు కొత్త కార్పొరేషన్లో 30 కోట్ల రూపాయలు, కొత్త మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలు, కొత్త మున్సిపాలిటీలలో గతంలో ఏదైతే కొన్ని గ్రామాలు విలీనైనప్పుడు అక్కడ 20 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నల్గొండ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లో 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిజామాబాద్ లాంటిలో అయితే ప్రతి డివిజన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మౌలిక వసతులను కూడా పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. మేము చేసిన డెవలప్మెంట్ చూసి ఓట్లు అనేది చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా పట్టణాలను డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. కేంద్రమే అప్పులు తీసుకొచ్చి దేశాన్ని నడిపే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రశ్న అడుగుతారు, కాంగ్రెస్ని అడుగుతూనే ప్రజలకు చెప్తున్నారు. రైతు భరోసా సకాలంలో వేయనందుకు కాంగ్రెస్ కోటేయాలన్నా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు కాంగ్రెస్ ఓటేయాలన్నా, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు కాంగ్రెస్ ఓటేయాలన్నా, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చినందుకు కాంగ్రెస్ ఓటేయాలన్నా, దేనికి ఓటేయాలి? కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం అనేది హరీష్ రావు చెప్తున్నాడు. సో హరీష్ రావు మాటలు మీరు ఏకీభవిస్తారా? 10 ఏళ్ళు అభివృద్ధి చేయలే, అప్పులు చేసి చర్చ చేద్దాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దాం, ఎవరి అప్పులేందో, ఎవరి హామీలేందో, ఎవరు ఏం నెరవేర్చింది. నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చిరా? దళితులు 3 ఎకరాలు మీరు వేయలే కదా. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తారు, ఇచ్చిన డెవలప్మెంట్ 70 వేలే కదా. 14 లక్షలు పోటు మాస్తుంది, పంచనోళ్ళు ఎవరు? అదే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా పోయిందో ఎవరు? ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా పోయిందో ఎవరు? సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా. ఏం కాదు కదా, 100 ఉన్నాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతిలో తేవడం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక పరిస్థితి పురోగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే రాష్ట్రంలో ఓడీలు తీసుకురాకుండా అదే ఇంట్రెస్ట్ రేటు 11.5% నుంచి 7.5% తక్కువ చేస్తూ గతంలో 10వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేవారు. ఈరోజు మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మీరు 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంతో సఖ్యత కొనసాగించి తెలంగాణకు ఏమీ జరగలే. ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది, తెలంగాణ చేయడం మండలాలు వెనకకి వెళ్ళిపోయినాయి. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మీరు 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లు చేసి కూడా పోయింది మీరు, మేం కాదు. కాబట్టి ప్రజా సమస్యలైనా ఇచ్చిన హామీలైనా అన్నింటి మీద చర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమైనా సన్నబియ్యం ఇచ్చిరా? సన్నబియ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద 10,000 కోట్ల రూపాయలు భారం పడతాం. మీరు వైట్ రేషన్ కార్డు ఎన్ని ఇచ్చినో తెలంగాణ సమాజం తెలుసు. ఇందిరా మిల్లు మేము ఎన్ని ఇచ్చినామో తెలంగాణ. మీరు 10 సంవత్సరాలు ఇచ్చింది 70,000 డెవలప్మెంట్. మేము 1 సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లో దాదాపు ప్రతి నియోజకవర్గానికి 3,000 తక్కువ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కదా. దాదాపు 4,33,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. కేంద్రం దాని సహకారం సంబంధించి 13 లక్షల డబుల్ బెడ్రూమ్లు కడతాం. దానికి కేంద్రం సహకరించని చెప్తే వాళ్ళు 1,50,000 ఇస్తారు. దానికి సంబంధించి 3,40,000 ఇళ్ళకు మాత్రం కేంద్రం సహకరిస్తూ ఉంది. పిఎం సంబంధించినటువంటి ఏదైతే పట్టణాలకు సంబంధించినటువంటి శాఖ కేటాయించింది ఓన్లీ 3,44,000 మాత్రమే. కాబట్టి అన్ని అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మేము పారిపోతలేం. అసెంబ్లీ వేదిక చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి అంటే అసెంబ్లీ రాకుండా పారిపోయింది మీరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వాసంలో తీసుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ ఉన్నది. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య కొన్ని స్థానాల్లో పోటీ ఉన్నది. ఖచ్చితంగా ఈ ముక్కోన పోటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ చైర్మన్ గెలవబోతాం. ఫైనల్గా అయితే మేడ్చల్ ఇష్యూ మీద ఏం చెప్తారు? ఎవరు తప్పు? వజ్రేష్ యాదవ్ అంటారా, మల్లారెడ్డిది అంటారా? తప్పు మల్లారెడ్డిది, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిది, షంబీపూర్ రాజుది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులది. మీరు మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం, మీకు అనుమతి లేని మీరే మీటింగ్ పెట్టుకొని అనుమతి ఉన్న మీటింగ్ దగ్గర మీరు వచ్చి ఏకంగా పంచాయతీ మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తే అట్లా మీరు డబ్బుతో రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం, మా ఇచ్చిన హామీలను కావచ్చు, అదే కాక మేము చేసిన డెవలప్మెంట్ చూసి ఎలక్షన్లో ఓట్లేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం. దానిలో భాగంగా ఒక బీసీ వజ్రేష్ యాదవ్ని ఏకంగా దళితుల మీద దాడి చేసిన దళితుల అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మీరు. తప్పు చేసి మీరు ఇంకా దానికి ప్రాయశ్చాత్తం పొందే బదులు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, వజ్రేష్ యాదవే దాడి చేసిండు, దళితుల మీద దాడి చేసిందని చెప్పి ఆ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. తప్పు మల్లారెడ్డిది, మల్లారెడ్డి అల్లుడిది, షంబీపూర్ రాజు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఆల్రెడీ 3 చింతలపల్లిలో ఆల్రెడీ ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పటికే బుట్టంగారి మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసి బీసీలకు సంబంధించినటువంటి నోటికాడిని ముద్దను లాగిన వ్యక్తి మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సూచిస్తే మల్లారెడ్డి గారు బీఫామ్ ఇచ్చి వారి మీద పైసలు ఖర్చు పెడతా ఉన్నాం మల్లారెడ్డి. వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ వాళ్ళు గొడవల గురించి మాట్లాడుతూ తెలంగాణ సమాజం అంగీకరించారు.
చింతలపల్లి అయినా ఎల్లంపేట అయినా తర్వాత అలియాబాద్ అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి మూడే మున్సిపాలిటీలు, మిగతాదంతా జిహెచ్ఎంసీలో కలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ 3 మున్సిపాలిటీలు 3 కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం కాబట్టి మల్లారెడ్డి గారు దీన్ని రాతాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మేడ్చల్లో జరిగినటువంటి సంఘటన వెనక పక్కా బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది ఒక బీసీ బిడ్డ వజ్రేష్ యాదవ్ అన్నట్టు చరణ్ కౌశిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ ఇష్యూస్ ఇక్కడ దాకానే ఆగుతాయా లేక ముందుకు పోతాయా. ఏదేమైనా 11 పోలింగ్ ఉన్నది. 11 పోలింగ్ తర్వాత వచ్చే రిజల్ట్ మీదనే అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. రిజల్ట్ ఎట్లుండబోతున్నది, ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.